హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, లక్ష్మీపురం, గూనిపర్తి, మాదన్నపేట గ్రామాల్లో ప్రజాపాలన 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలు శాఖలకు చెందిన ఆఫీసర్లు పాల్గొని దరఖాస్తులు స్వీకరించగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దరఖాస్తులను ఆఫీసర్లకు సమర్పించారు. ఇక నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీడీఓ గుండె బాబు మాట్లాడుతూ ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో దరఖాస్తులు చేసుకోవాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో తమ దరఖాస్తు ఫారాలను సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ఓ రైతు పట్టా ఒకరి పేరు మీద ఉంటుందని, రైతు బంధు మరొకరి పేరు వస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్యక్రమం సాక్షిగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతమ్మ, శ్రీనివాస్, ఎంపీఓ విమల, ఐసీడీఎస్ సూపర్వైజర్ శిరీష పాల్గొన్నారు. గ్రామంలో మొత్తం పట్టాలు పేర్లు ఒకరి పేరు మీద ఉన్నాయి. భూములు కాస్త మీద ఇంకొకరు ఉన్నారు. అటువంటి భూములన్నీ అది రైతు బంధు అంతా వాళ్ళ పేరు మీద పడుతుంది. ఈ భూమి కాస్త మీద ఉన్న వాళ్ళకు అది రైతు బంధు పడతలేదు. రైతు ఏది బీమా కానీ అది మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి వాళ్ళకి వస్తలేవు. మొత్తం గవర్నమెంట్కు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్కు మన రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, మొత్తం మీద దానికి భూమి మీద ఉన్న కాస్త మీద ఎవరు ఉన్నారో వాళ్లకు సర్వే చేసి ఆ నెంబర్ ఏ నెంబర్ ఉన్నారు, ఆ ఏ నెంబర్ మీద వాళ్ళకు లేరు అనేది వాళ్ళకు పట్టాలు ఎవరికి కావాలనో వాళ్ళకు చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అది చేస్తున్నాను. సరే న్యాయం చేయమంటాను. నేను ఎవరికి కాస్త మీద ఉన్న వాళ్ళకు న్యాయం చేయమంటాను. అది పట్టాలు ఉన్న వాళ్ళకు, భూమి లేకపోయి పట్టాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి తీసేయమంటాను నేను. అది నా కోరిక. ఉన్నాయి అటువంటి మా నేరేళ్ల గ్రామంలో అటువంటివి ఉన్నాయి. అవి మొత్తం తీసేయమని నేను కోరుతున్నా. ఉన్నోళ్ళనే గుర్తించాలి. భూమి మీద ఎవడు ఉన్నాడో వానికి రైతు బంధు ఇవ్వాలి. వాడు దున్నుకోను ఎన్ని ఎకరాల కంటే 10 ఎకరాలకు ఇస్తే దండగలేదన్న. వాడు చేసినోడికి ఇవ్వాలి. చేయనోడికి ఎందుకన్నా? చేసినోడికి ఇస్తేనే నయం. చేయనోడికి ఇస్తే ఏమైనా లాభం? మన కౌలు రైతు పట్టిననుకో, నా ఆసంటాడు కౌలు రైతు పడతా. నేను ఒక 2 ఎకరాలు, నాకు 3 ఎకరాలు నరు ఉన్నది. నేను ఇంకొక 2 ఎకరాలు పట్టుకుంటా. వాడిని కూడా ఇస్తే దానికి ఏంది? చేయనోడికి ఎందుకన్నా వేస్ట్? చేయనోడికి ఇవ్వద్దు, చేసినోడికే ఇవ్వాలి. వాడు కష్టపడడానికి ఇవ్వాలి. కష్టపడడానికి ఏదైనా కూడా రైతు 10 మందిని జాస్తాడు కాబట్టి వానికి ఇవ్వాలి తప్ప, కానీ వాటికి లేనోనికి ఇస్తే ఏం లాభం? ఏమన్నా లాభమా? నేను ఇప్పుడు పోయి బట్టలు ఇప్పుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మేము నేరేళ్ల గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాల గురించి, వాటికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కోసం ఇవాళ మేము కౌంటర్లు ఏర్పాటు చేయడం, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు, అర్హురాలైన మహిళకు 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ వచ్చే విధంగా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కూడా రెండవది రైతు భరోసా పథకం కింద కూడా ఏటా సాలుకు 15,000 రూపాయలు, అదేవిధంగా వ్యవసాయ కూలీ అయితే వాళ్ళకు కూడా 12,000 రూపాయల చొప్పున మేము దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఈ చుట్టకు కూడా అది కూడా దరఖాస్తు మేము తీసుకోవడం జరుగుతుంది. చేయుత పథకం కింద కూడా మనము వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్లకు 6,000కు సంబంధించి కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇందిరమ్మ ఇళ్ల గురించి, ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తుంది. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా మేము దరఖాస్తులు తీసుకుంటున్నాం. దానికి సంబంధించి ఈరోజు గ్రామసభ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సందేశం కూడా మేము ఇవ్వడం జరిగింది. మన సర్పంచ్ గారి అధ్యక్షతన సందేశం కూడా ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము కౌంటర్లు ఏర్పాటు చేసినాం. మహిళలకు కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేసినాం, పురుషులకు కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ గ్రామంలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రోగ్రాం ఈ రోజే కాకుండా వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ కూడా ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫామ్స్ అప్లికేషన్స్ కూడా అందరికీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈరోజు గ్రామ సభ కాబట్టి ఉన్నారు. రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ లైవ్గా ఒక కౌంటర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మన గ్రామస్తులు కూడా వచ్చి ఫామ్స్ ఇవ్వచ్చు. వాటిని కొంచెం జాగ్రత్తగా నింపి ఎటువంటి తప్పులు లేకుండా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి పాస్బుక్ కానీ, వాళ్ళ ఖాతా, బ్యాంక్ ఖాతా కానీ ఇవన్నీ కూడా దానికి ఇంక్లూడ్ చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఏం లేదు,
ఖచ్చితంగా అందరు అప్లై చేసుకోవచ్చు. పాత పోవడం అనేది ఏమి ఉండదు. రేషన్ కార్డుకు సంబంధించిన కూడా దరఖాస్తులు మేము తీసుకుంటున్నాం. రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఏమైనా కుటుంబాలు ఉంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకొని ఆ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం. అటువంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం.